మనం చదివిన ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో గద్దరన్న చదివింది కాబట్టి గద్దరన్న చదివిన యూనివర్సిటీలో గద్దరన్న చూసిన వాళ్ళు మీరంతా చూశారు అందరూ. కాబట్టి చూసిన వాళ్ళుగా మనం గర్వంగా గద్దరన్న చదివినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ కాబట్టి గద్దరన్న చదివిన కాలేజీలో చదివిన వాళ్ళుగా మనం అంతా ఉద్యమకారులుగా అన్నను మనం చెప్పుకోవచ్చు. గద్దరన్న గురించి మనం మాట్లాడమంటే సుదీర్ఘంగా 50 ఏళ్ల తన సామాజిక విప్లవోద్యమంలో తను అలుపెరగని ఒక సైనికోద్యమ సేనానిగా ప్రజలను పరుస్తూ ప్రజల మెదళ్లను ఇలా పదునెక్కించి ఒక ఆలోచింపజేసి పోరాటానికి ఉసుకొల్పే విధంగా తన పాట అట్లా చైతన్యం చేసింది. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఇక్కడ గొప్ప గొప్ప వాళ్ళు మీ ముందు కూర్చున్నారు. మీకు తెలుసో తెలియదో బి నరసింహారావు సార్ గురించి చెప్పాలి మీకు. గద్దరన్న బి నరసింహారావు సార్ ఆర్ట్స్ లవర్స్ అని మరి నెలకొల్పిండు ఆ సంస్థని. ఆ సంస్థ వ్యవస్థాపకులు సారు. గద్దరన్న హైదరాబాద్ వచ్చిన తర్వాత 71లో సార్ను కలిసిందని ఇందాక మేము మాట్లాడుకున్నప్పుడు తెలిసింది. ఆర్ట్స్ లెవెల్లో చేరిన తర్వాత తను పాడే జానపద పాటల్ని జానపద గేయాల్ని ప్రజల సమస్యల మీద, ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, పాలకులు చేస్తున్నటువంటి దోపిడీ మీద, అప్పుడున్నటువంటి దొరభూస్వాములు చేస్తున్నటువంటి అరాచకాల మీద పాడాలని సూచించినప్పుడు తన పాటకు పదునెక్కిచ్చిండు పల్లెల్లోకి. దాన్ని కొద్ది రోజుల తర్వాతనే 74లో అనుకుంటా అది ఆర్ట్స్ లవర్ కాస్త ఆర్ట్ లవర్ కాస్త జననాట్య మండలిగా రూపుదిద్దుకొని జననాట్య మండలి పాటలుగా ప్రజల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. గద్దరన్న తన పాటను, తన మాటను, తన కళా ప్రదర్శనను కూడా తన పాటకు తగ్గట్టుగా అనువాదిస్తూ ప్రజల్ని చైతన్యం చేసేవాడు. గద్దరన్న వాడినటువంటి పాటలలో మనం సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ, సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ, సినబోయి కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మా, నెత్తంత మాసింది రైకంత తిరిగింది, నాట్లేసి లచ్చువమ్మో లచ్చువమ్మ, నీ నడమంతా విరిగిందా లచ్చువమ్మో లచ్చువమ్మ. ఎంత గొప్పగా రాశాడంటే తల్లి మీద. కానీ గద్దరన్న తన తల్లి గురించి రాసుకున్నాడు కానీ అది అందరి తల్లుల పాటగా మారిపోయింది. తెలంగాణలో ఈ తెలుగు నేలపైన ప్రతి పేదవాడి పరిస్థితి కూడా తల్లులు కూడా అట్లే ఉండేది కాబట్టి ఆ పాట అందరి పాటగా మారిపోయింది. అందరూ తల్లులు లచ్చమ్మలు తెలంగాణలో ఉండేది కాబట్టి ప్రతి తల్లిని ఆ పాటలో చూసుకున్నారు. అట్లా పాట ప్రజల్ని చైతన్యం చేస్తూ నడిపిస్తూ గద్దరన్న తన పాటలతోటి నిండు ఆ మాసానాడు ఓ లచ్చ గుమ్మాడి, ఆడబిడ్డ పుట్టిందట ఓ లచ్చ గుమ్మాడి, అత్త తొంగి చూడలేదు ఓ లచ్చ గుమ్మాడి, మొగుడు ముద్దడ రాలే ఓ లచ్చ గుమ్మాడి. ఆడపిల్ల పుడితే ఎంత వివక్ష చూసేవాళ్ళు, మగపిల్లలంటే ఎంత ఎత్తుకొని ముద్దాడేవాళ్ళని. అంటే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడంలో ఆడపిల్ల గొప్పతనాన్ని చెప్తూ తను రాసిన పాటలు ఈరోజు సమాజంలో చాలామంది గద్దరన్న పాట పైన, సాహిత్యం పైన దుష్ప్రచారం చేస్తూ మాట్లాడుతున్నటువంటి వాళ్లకు ఇలా సమాజంలో మీరు కూడా భాగమై ఉన్నారు కాబట్టి మీలాంటి వారికి గద్దరన్న చరిత్ర తెలడం ద్వారా సమాజంలో మీరు కూడా మాట్లాడగలుగుతారు. గద్దర్ చరిత్ర ఏంది, గద్దరు పాట ఎవరి కోసం వాడిండు. ఇందాక మన సామాన్య వాడిండు గ్యాంగోళ్ళమండి మేము అంటే ఒడ్డెరళ్ళు గ్యాంగోళ్ళు రైలు పట్టాలు వేస్తున్నప్పుడు వాళ్ళ శ్రమను ఎట్లా మర్చిపోతూ తన పాటగా మలుచుకున్నారనే దాన్ని వాళ్ళ దగ్గరికి స్వయంగా గద్దరన్నే స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పట్టాలు వేస్తుంటే వాళ్ళ దగ్గర కూర్చొని ఆ పాట రాయాలనే ఆలోచనతోటి ఆ పాట రాసింది. అంటే మనం పిహెచ్డీ చేస్తున్నప్పుడు ఒక ఫీల్డ్ వర్క్ పోయినప్పుడు రీసెర్చ్లో భాగంగా ఫీల్డ్ వర్క్ వెళ్ళి అక్కడ వెళ్ళి వాళ్ళ సమస్యలు మొత్తం మనం అనుకున్నటువంటి ఏరియాలో పనిచేస్తూ తిరుగుతూ వాళ్ళని కలిసి మనం ఎట్లయితే సేకరిస్తామో గద్దరన్న కూడా ఆ శ్రమజీవుల దగ్గరికి పోయేది. ఒడ్డరుల గురించి కూడా ఎంత అద్భుతంగా పాటలు. ఇట్లా కార్మికుల దగ్గరికి రిక్షా దొక్కే రహీమన్న, రాళ్ళు కొట్టే రామన్న, డ్రైవరు మల్లన్న, హమాలి కొమురన్న, ఇట్లాంటి పాటలు కార్మికుల గురించి, మహిళల గురించి, ఒడ్డెరల గురించి
ప్రతి వర్గాల గురించి. ఈ దేశంలో కుల వ్యవస్థ ఉంది, ఆ కులం చేస్తున్నటువంటి దుర్మార్గాలకు బలైనటువంటి దళితుల మీద కారంచెడు చుండూరులో జరిగినప్పుడు కూడా ఆ పాటను దళిత పులులమ్మ కారంచెడు భూస్వాముల మీద తలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ, ఇట్లాంటి పాటలు మొత్తంగా తెలుగు నేలనంతా కూడా ఈ సౌత్ ఇండియాలో గద్దర్ పేరు చెప్పగానే ఇది పీపుల్స్ వాయిస్ అంటే ప్రజల గొంతుకగా ప్రజలు పడుతున్నటువంటి బాధల్ని సమస్యల్ని పాలక వర్గాలకు తన గొంతుల నుంచి తన పాటను వినిపించినటువంటి గొప్ప లెజెండర్ గద్దర్. మరి అట్లాంటి గద్దరన్న ఈరోజు మన మధ్యన నిజంగా మనం చాలా అదృష్టవంతులం. ఉస్మానియా విద్యార్థులం. నేను చిన్నప్పుడు గద్దరన్న చూడాలంటే ఏదో టేప్ రికార్డులలో చిన్న టేప్ రికార్డులలో తెచ్చుకొని గద్దరన్న పాటలు వినేవాడిని మా స్కూల్ ఏజ్లో కాలేజ్ ఏజ్లో. అట్లాంటి గద్దరన్న నాకు 99లో పరిచయం అయింది. 99లో కొయ్యూరు ఎన్కౌంటర్ జరిగిన తర్వాత అప్పుడు నల్లా ఆదిరెడ్డి, శీలం నరేష్, ఎర్రంరెడ్డి, సంతోష్ రెడ్డి వాళ్ళందరినీ పెద్దపల్లి, నాది కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ పెద్దపల్లి జిల్లా ఇప్పుడు ప్రస్తుతం, పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వాళ్ళ శవాలను తీసుకొచ్చినప్పుడు అక్కడికి గద్దరన్న వచ్చిందని తెలియగానే సైకిల్ వేసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళాం. అక్కడికి పోగానే అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులతోటి గద్దరన్న గొడవ జరగడంతో గద్దరన్న నేను నీ సంగతి చూస్తా అని చెప్పి గోసుగుమ్మడి కట్టుకొని వచ్చి రోడ్డు మీదకి వచ్చిండు. ఆ డిఎస్పీ మీద కోపంతో పాట అందుకున్నాడు గద్దరన్న. గద్దరన్నే మన స్వయంగా మన ముందు కనిపిస్తరికి ఆ ఉత్సాహాన్ని ఆగలేకపోయినాం. స్వయంగా మనం కొంత పాటలు వింటున్నాం కాబట్టి అన్నకు కోరసై తోడై నిలబడ్డాం. దొంగ ఎదురు కాల్పులల్లో కనుమూసిన కూనరార వీరులార సూరులార రాడి కల్ల బిడ్డలార ఎర్ర పూల దండాలేస్తుమో మా బిడ్డలార ఎదల మిమ్ము దాసుకుందుమో మా బిడ్డలార. ఈ పాట అందుకొని గద్దరన్న వాడుతుంటే మొత్తం ప్రజలందరూ గుమ్మిగూడిపోయి మొత్తం రోడ్ అంతా జామ్ అయిపోయినటువంటి పరిస్థితి. దెబ్బకు అధికారులు దిగొచ్చి ఆ శవాలను చూడడానికి కోసం గద్దరన్ననే స్వయంగా బతిలాడి అన్నని బతిలాడి లోపలి తీసుకుపోయిన పరిస్థితి. అంటే పాట అధికారులను ఎట్లా లొంగదీస్తానని ఆ అధికారి అప్పటి వరకు ఎవరిని రానిచ్చేయలేదు, ఎవరిని చూనిచ్చేయలేదు అని చెప్పినటువంటి ఆ పోలీస్ అధికారి దెబ్బకు అన్నని వచ్చి బతిలాడి మీరందరూ రండి మేము తీసుకెళ్తాం లోపల తీసుకెళ్తామని చెప్పి ఆ శవాలను చూపించినటువంటి పరిస్థితి. అట్లా గద్దరన్న పాట పరిచయమై ఇలా తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ ఓఈ చేసి ఏర్పాటు చేయడంలో గద్దరన్న పాత్ర చాలా కీలకం. చాలామంది ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకు మీకు తెలియకపోవచ్చు. ఓఈ చేసి ఫౌండర్ మెంబర్గా ఇక్కడ సోదరులు వేదిక మీద కూడా చాలామంది మిత్రులు ఉన్నారు. ఓఈ చేసి ఏర్పాటు చేయడంలో గద్దరన్న ఇచ్చిన సలహాలు సూచనలు, అసలు ఏ సంఘం పెట్టాలని అన్నప్పుడు చర్చ జరిగినప్పుడు కొద్దిమంది ఉస్మానియా జాయింట్ యాక్షన్ కమిటీ అని అనుకున్నప్పుడు ఆల్ తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ అని కూడా ఏటీఎస్ఎఫ్ అని అంటే ఆల్ అస్సాం స్టూడెంట్ గణ పరిషత్ లాగా పెట్టాలని ఉస్మానియా ఉద్యమాన్ని విద్యార్థి సంఘాలుగా జెండాలు పక్కకు పెట్టేసి అందరూ ఐక్యమై ఐక్య సంఘటన ముందుకు పోవాలని ఇలా గద్దరన్న ఇచ్చినటువంటి డైరెక్షన్ తోటే ఆ జేఏసీ పుట్టుక ఏర్పాటు జరిగి అన్న సూచించినట్టుగా ప్రతి సందర్భంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఒకటి నిర్ణయం జరిగిందంటే అది ఎట్లా కాదు మీరు ఇట్లా చేయండి అని తను వెంటనే కేంద్రం ఈ నిర్ణయం మనకు వ్యతిరేకంగా వచ్చిందన్నప్పుడు వెంటనే మీరు ఇక్కడ ఉండద్దు, ఇక యూనివర్సిటీని వదిలి ప్రజల్లో పోవాలి, ప్రజల్లోకి పాదయాత్ర ద్వారా మీరు ప్రజల్ని గదిలించాలి, ప్రజల దగ్గరికి పోయి ప్రజల మద్దతును మీరు కూడా కట్టుకొని రావాలన్నప్పుడు ఉస్మానియా నుంచి మొదలుకొని మొత్తం ఉత్తర తెలంగాణకు ఒక బృందం, దక్షిణ తెలంగాణకు ఒక బృందం, కాకతీయ యూనివర్సిటీలో పొలికేక బహిరంగ సభతోటి ఆ విద్యార్థి మహాపాదయాత్రను మేము నడవడం జరిగింది. ఇక్కడ మిత్రులందరూ కూడా ఉన్నారు. కాబట్టి అట్లా తన డైరెక్షన్స్ కేసీఆర్ నిమ్మరసం దాగి పండరసం తాగినప్పుడు ఎక్కడున్నారో శ్రీనివాస్ అంటే అరే అన్న నేను ఇక్కడనే ఓయిల్లే ఉన్నా అన్న అన్నాడే, అరే వెంటనే నువ్వు వెళ్ళి వాడు నిమ్మరసం తాగి చూసినావారా అంటే శివయాత్ర చేసినాం ఇక్కడ, పండరసం కాదురా ప్రజల రక్తం తాగరా అని కేసీఆర్ని. దెబ్బకు మళ్ళీ నేను దీక్ష విరమించలేదు, దీక్షను కొనసాగిస్తున్నానని మళ్ళా కేసీఆర్ ప్రకటించినటువంటి పరిస్థితి. అంటే తన గైడ్ చేయడంలో ఏ సందర్భంలో ఏ కార్యక్రమం తీసుకోవాలని విద్యార్థులను గైడ్ చేస్తూ నిత్యం తన పాటతోటి మాటతోటి విద్యార్థులకు లాఠీచార్జ్ జరిగిందంటే తానే స్వయంగా వచ్చి ఉస్మానియాలో కూర్చునేవాడు. నేను ఇక్కడి నుంచి పోను, మా పిల్లల్ని ఎట్లా కొడతారు మీరు అంటే విద్యార్థులను అంత ప్రేమగా కాపాడుకునేవాడు. ఉద్యమకారులని తన కడుపులో పెట్టుకొని దాచుకునేవాడు. అట్లాంటి ప్రేమ నిజంగా ఒక తండ్రిలాగా మమ్మల్ని అందరినీ సుదీర్ఘంగా నేను 20 ఏళ్ళు గద్దరన్నతో నడిచిన
మనం అట్లాంటి వీరునితో నడవడం నిజంగా యుగానికి ఒకడు గుర్తారంటారు. మన యుగంలో యుగకర్తగా గద్దరన్న మన ముందు ఉన్నాడు. ఇలా గద్దరన్న లేని లోటు గద్దరన్న చనిపోయిన తర్వాత మనకి తెలుస్తూ ఉంది. రాష్ట్రంలో నడుస్తున్నటువంటి పరిస్థితులు, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు తాను ముందే ఊహించిండు. పరిణామ క్రమంలో గద్దరన్న ఒక సాయుధ పోరాటం నుంచి విప్లవోద్యమం నుంచి తాను ఎంచుకున్నటువంటి బాట తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారాన్ని సాధించాలనేటువంటి లక్ష్యంతో బయలుదేరినటువంటి గద్దరన్న ప్రజాస్వామ్య దేశంలో అనేక సామాజిక పోరాటాలని, అనేక సమస్యల మీద రాజ్యాంగబద్ధంగా అధికారులను, ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ కలుస్తూ ఈ సమస్యకు మీరు పరిష్కారం చూస్తారా చూంచరా అని వాళ్ళని నిలదీసి వాళ్ళను ఎక్కడికక్కడ ప్రశ్నించి తన పాటతోటి మాటతోటి ప్రజలందరినీ కూడగట్టుకొని ఆ అధికారుల మీద ఒత్తిడి పెంచి ఆ సమస్య పరిష్కారం కోసం పరిణామ క్రమంలో అనేకంగా మార్పులు వచ్చినాయి. అన్న కూడా ఈ దేశంలో రాజ్యాంగం అనేక హక్కుల్ని కల్పించింది. మరి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఇలా హక్కుల్ని ఈ దేశంలో ఏలుతున్నటువంటి పాలకులు, ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాజ్యాంగానికి తూట్టుపడుస్తూ ఇలా రాజ్యాంగాన్ని మార్చేటువంటి ప్రక్రియలో ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చినటువంటి హక్కులన్నింటిని కూడా ఇలా కాలరాసేటువంటి పరిస్థితి, ఈ దేశంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా ప్రైవేటు పెట్టుబడిదారులకు దోచిపెట్టేటువంటి పరిస్థితిని మనం కళ్ళ ముందర చూస్తూ ఉన్నాం. ఇలా ప్రైవేట్ రంగం పెరిగిపోయి ప్రభుత్వ రంగం అంతా కూడా ప్రభుత్వం ప్రజలందరూ సృష్టించుకున్నటువంటి సంపదనంతా కూడా ఇలా కొద్దిమంది పెట్టుబడిదారులకు, ఆదానీల అమ్మలకు దోచిపెడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీరును ముందే గ్రహించింది. కాబట్టి ప్రజలకు అందరికీ పిలుపునిచ్చిండు. రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి, విద్యార్థులారా, యువకులారా అని పిలుపునివ్వడం జరిగింది. ఆ క్రమంలోనే రాహుల్ గాంధీ గారిని కూడా కలిసి తను సూచించడం జరిగింది. భారత్ జోడో యాత్రలో కూడా రాహుల్ గాంధీ గారు పదే పదే మనం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, ఇప్పటికీ పార్లమెంటు వేదికగా రాజ్యాంగం ఇచ్చింది, మనకు హక్కుల్ని, ఎన్నో హక్కులు ఇచ్చింది. ఆ రాజ్యాంగ ఇచ్చినటువంటి హక్కుల్ని ఇలా భారతీయ జనతా పార్టీ కాలరాస్తూ ఉంది. మనం దాన్ని కాపాడుకోవాలని గద్దరన్న కొనసాగింపుగానే ఇలా రాహుల్ గాంధీ గారు ఇలా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఇలా విద్యార్థులందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాడు. కాబట్టి మిత్రులారా, ఈ దేశంలో రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కుల్ని కాలరాస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇలా గద్దరన్న మన నుంచి భౌతికంగా దూరం కావడం, మరి గద్దరన్నను స్మరించుకోవడం అంటేనే గద్దరన్న మన ముందు ఉంచిపోయినటువంటి ఆశయాలను మనం ఎట్లా ముందుకు తీసుకుపోతాం. ఈ దేశంలో వస్తున్నటువంటి ఫాసిస్టు రాజకీయాలు, మతోన్మాద రాజకీయాలతోటి ప్రజల మధ్యన విద్వేషాలు సృష్టించి, కులాలతోటి, మతాల పేరుతోటి ఇలా విధ్వంసాలు సృష్టిస్తూ ప్రజలకు మధ్యన గొడవలు సృష్టిస్తున్నటువంటి ఈ పాలక వర్గాలు ప్రజలందరూ కొట్లాడుకుంటుంటే వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేస్తూ యథేచ్ఛంగా దోపిడీ చేస్తున్నటువంటి ఈ పాలక వర్గాల తీరుపైన ఇలా ఇంత జరుగుతున్నప్పుడు మన మధ్యన గద్దరన్న లేకపోవడం, మరి గద్దరన్న ఆశయాలు మన ముందున్నాయి, గద్దరన్న ఇచ్చినటువంటి స్పిరిట్ మన ముందుంది. ఆ చైతన్యంతో, ఆ స్పిరిట్ తోటి గద్దరన్నను స్మరించుకోవడం అంటేనే ఈ దేశంలో జరుగుతున్నటువంటి దోపిడీని, అన్యాయాన్ని, మత విద్వేషం రాజకీయాన్ని ప్రశ్నించడం ద్వారానే గద్దరన్న మనం వారసులైతాం. గద్దరన్న వారసత్వాన్ని స్వీకరించడం అంటేనే ఫాసిస్టు రాజకీయాలని, మతోన్మాద రాజకీయాల్ని మనం వ్యతిరేకించడంలో బలంగా వెనుదిరగకుండా మనం ఎదురొడ్డి నిలబడ్డప్పుడు మాత్రమే గద్దరన్న వారసులుగా, గద్దరన్న ఆశయాలను ముందుకు తీసుకుపోయిన వాళ్ళుగా ఉంటామని ఆశిస్తూ, ఆ క్రమంలో మీరందరూ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఫాసిస్టు రాజకీయాల్ని, మతోన్మాద రాజకీయాల్ని వ్యతిరేకంగా మీరందరూ కూడా నిలబడాలని, ఆ క్రమంలో మీరందరూ కూడా మాతో కలిసి రావాలని కోరుకుంటూ, అప్పుడే మనం గద్దరన్నకు నిజమైన ఇవ్వాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ఉద్యమ నమస్కారం.